హలో నమస్తే నేను అశోక్. జనసేన, టీడీపీ కలిసి పోటీ చేస్తున్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా గోదావరి జిల్లాలో జనసేన ప్రభావం ఎక్కువగా ఉండబోతుంది. ఈ ప్రభావం వల్ల వైసీపీ అభ్యర్థులపై ఎంతవరకు ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది? ఎందుకంటే జనసేన 2019 ఎన్నికల్లో టీడీపీ ఓట్ బ్యాంకును విపరీతంగా గ్రాబ్ చేసినటువంటి నేపథ్యంలో ఆ ఇంపాక్ట్ వల్ల దాదాపు 60 నుంచి 25 సీట్లలో టీడీపీ అభ్యర్థులు ఓడిపోయారు. ముఖ్యంగా గోదావరి జిల్లాలో టీడీపీ ఓటమికి జనసేనే కారణం అనేది 100% నిజం. ఈ నేపథ్యంలోనే వీళ్ళిద్దరూ కూటమిగా కలిసి పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో, కలిసి పోటీ చేస్తున్నటువంటి నేపథ్యంలో వైసీపీ అభ్యర్థులకు ఎంతవరకు ఎఫెక్ట్ ఉంటుంది, ముఖ్యంగా గోదావరి జిల్లాలో ఎలా ఉంటుందనేది ఒకసారి చూద్దాం. ముందుగా ఈస్ట్ గోదావరి జిల్లాకు సంబంధించి తుని నియోజకవర్గం చూసుకుంటే, తుని నియోజకవర్గంలో 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా యనమల రామకృష్ణుడు పోటీ చేశారు. ఆయనకి దాదాపు 68,443 ఓట్లు వచ్చాయి. వైసీపీ అభ్యర్థిగా దాదిశెట్టి రాజా పోటీ చేశారు. ఆయనకి 92,459 ఓట్లు వచ్చాయి. దాదిశెట్టి రాజా ప్రస్తుతం మంత్రిగా కూడా ఉన్నారు. సో ఇక్కడ జనసేన అభ్యర్థి వెంకటకృష్ణంరాజు పోటీ చేశారు. ఆయనకి కేవలం 6,413 ఓట్లు వచ్చాయి. అంటే తునిలో ఎక్కడా కూడా జనసేనకు బలం లేదనేది మాత్రం 2019 ఎన్నికల ఫ్యాక్టర్ని చూసుకుంటే మనకు అర్థమవుతుంది. సో జనసేన, టీడీపీ కూటమి కలిసి వచ్చినటువంటి ఓట్లు 74,856. దాదిశెట్టి రాజాకు వచ్చినటువంటి ఓట్లు 92,459. సో ఇద్దరిని రెండు పార్టీలు కంపేర్ చేసుకుని చూసుకున్నా కూడా దాదిశెట్టి రాజాకి దాదాపు 24,016 ఓట్లు మెజార్టీ వచ్చింది. సో కొంత తగ్గినప్పటికి కూడా ఈసారి 15,000 వరకు మెజార్టీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. సో ఈసారి ఇక్కడ 2019 ఎన్నికల్లో యనమల రామకృష్ణుడు పోటీ చేస్తే ఈసారి మాత్రం ఆవిడకి ఆయన కుమార్తెకి ఆ సీట్ ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. మళ్ళీ అక్కడి నుంచి దాదిశెట్టి రాజానే పోటీ చేయబోతున్నారు. కానీ జనసేన, టీడీపీ కూటమిలో ఉన్నాయి కాబట్టి ఈ సీటు ఖచ్చితంగా టీడీపీకి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. కానీ కొంత చేంజ్ ఉన్నటువంటి నేపథ్యంలో గోదావరి జిల్లాలకు సంబంధించి, ముఖ్యంగా కాపు కమ్యూనిటీకి సంబంధించి కొంత ప్రస్తావన వస్తూ ఉంటుంది. ఖచ్చితంగా వాళ్ళందరూ జనసేన వైపు చూస్తూ ఉంటారు. సో ఈ నేపథ్యంలోనే జనసేన టీడీపీకి సపోర్ట్ ఇవ్వడం వల్ల తుని నియోజకవర్గంలో కొంత అడ్వాంటేజ్ టీడీపీకి యాడ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ ప్రభావం ఓట్ల వరకు ఎంతవరకు వెళ్తుంది, టీడీపీ అభ్యర్థిని గెలిపించడం వరకు ఎంతవరకు వెళ్తుంది అనేది మాత్రము ఖచ్చితంగా చూడాలి. సో యాజ్ పర్ 2019 ఎలక్షన్ వరకు రిజల్ట్స్ చూసుకుంటే మాత్రం ఇక్కడ మళ్ళీ రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో కూడా దాదిశెట్టి రాజానే విజయం సాధించే అవకాశం కనిపిస్తుంది తుని నియోజకవర్గంలో. ఇక మరొక నియోజకవర్గము ప్రతిపాడుకు సంబంధించి వరపుల రాజా పోటీ చేశారు 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా. ఇక వైసీపీ అభ్యర్థిగా పూర్ణచంద్రప్రసాద్ పోటీ చేశారు. ఇక్కడ ఆయనకి 76,574 ఓట్లు వచ్చాయి. జనసేన అభ్యర్థిగా వరపుల తమ్మయ్య బాబు పోటీ చేశారు. ఆయనకి 6,907 ఓట్లు వచ్చాయి. సో ఇక్కడ టీడీపీ జనసేన కూటమికి సంబంధించి చూసుకుంటే వచ్చినటువంటి ఓట్లు 78,818. వైసీపీ అభ్యర్థికి వచ్చినటువంటి ఓట్లు 76,574. సో వీళ్ళిద్దరూ టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా వైసీపీ అభ్యర్థికి ఇక్కడ ఎదురు దెబ్బ తగిలే అవకాశం కనిపిస్తుంది. సో టీడీపీ ఓడిపోవడానికి, వైసీపీ గెలవడానికి కావాల్సినటువంటి ఓట్ బ్యాంక్ మొత్తాన్ని ఇక్కడ జనసేన అభ్యర్థి చీల్చాడు. సో వీళ్ళిద్దరు కూటమిగా ఉన్నారు కాబట్టి ఈసారి వైసీపీ అభ్యర్థి పూర్ణచంద్రప్రసాద్ ఖచ్చితంగా ఓడిపోయే పరిస్థితి ఉంటుంది 2019 ఎలక్షన్ రిజల్ట్స్కి సంబంధించి. సో ఇక్కడ ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి వ్యతిరేకత కానివ్వండి, కాపు కమ్యూనిటీ ఓట్ బ్యాంక్ కానివ్వండి, కొంత టీడీపీకి జనసేనకి యాడ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మళ్ళీ ఈ నియోజకవర్గంలో కూటమికి సంబంధించి ఎవరు పోటీ చేసినా విజయం సాధించే అవకాశం కనిపిస్తుంది ప్రతిపాడు నియోజకవర్గానికి సంబంధించి. ఇక మరొక నియోజకవర్గం పిఠాపురంకి సంబంధించి ఎస్విఎస్ఎన్ వర్మ పోటీ చేశారు టీడీపీ అభ్యర్థిగా 68,470 ఓట్లతో. వైసీపీ అభ్యర్థిగా పెండెం దొరబాబు పోటీ చేశారు 83,459 ఓట్లతో. జనసేన అభ్యర్థిగా శేషకుమారి పోటీ చేశారు. ఆవిడికి 28,000 ఓట్లు వచ్చాయి. అంటే జనసేన అభ్యర్థి గోదావరి జిల్లాలో ఎంత బలంగా ఉన్నారనేది మాత్రము పిఠాపురం నియోజకవర్గం మనం చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే ఇక్కడ టీడీపీ అభ్యర్థి ఎస్విఎస్ఎన్ వర్మకి 68,000 ఓట్లు వచ్చాయి, దొరబాబుకి 83,000 ఓట్లు వచ్చాయి, శేషకుమార్కి 30,000 ఓట్లు. అంటే ఇక్కడ టీడీపీ జనసేన కూటమి కలిసి పోటీ చేయడం వల్ల 96,481 ఓట్లు వచ్చాయి. అంటే వైసీపీ అభ్యర్థిని ఈజీగా ఓడించడానికి ఈ కూటమి ప్రభావం చూపుతుంది అనేది మాత్రము 100% నిజం. సో ఇక్కడ దొరబాబు వైసీపీ అభ్యర్థిగా ఉన్నారు కాబట్టి ఈసారి ఆయనకి టికెట్ ఇస్తారా లేదా అనే దానిపైన కొంత సస్పెన్స్ ఉంది. ఇక్కడ కొత్త అభ్యర్థిని కూడా దించే అవకాశం కూడా కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో దొరబాబు జనసేనలో చేరతారని చెప్పేసి కొంతమంది చెప్తూ ఉన్నారు. లేదు ఇక్కడ ముద్రగడ పద్మనాభం కుమారుడికి అవకాశం ఇస్తారని చెప్పేసి మరికొంతమంది చెప్తున్నారు. సో ఎవరు పోటీ చేసినప్పటికీ జనసేన అభ్యర్థిగా కానివ్వండి, టీడీపీ అభ్యర్థిగా కానివ్వండి, ఎవరు పోటీ చేసినప్పటికీ ఈసారి పిఠాపురం మాత్రము
కూటమి వైపే ఉందనేది మాత్రము 2019 రిజల్ట్స్ చూస్తే మనకు అర్థమవుతుంది. సో ఖచ్చితంగా ఇక్కడ మళ్ళీ కూటమి విజయం సాధించబోతుంది. గోదావరి జిల్లాకు సంబంధించి ఇక్కడ కూటమి జెండా ఎగరబోతుంది పిఠాపురంలో అనేది మాత్రము ఈ రిజల్ట్స్ చూస్తే మనకు అర్థమవుతుంది. ఇక మరొక నియోజకవర్గము కాకినాడ రూరల్. కాకినాడ రూరల్ సంబంధించి వైసీపీ అభ్యర్థిగా కురసాల కన్నబాబు పోటీ చేశారు. మాజీ మంత్రి ఆయన. టీడీపీ అభ్యర్థిగా అనంత లక్ష్మీ పిల్లి పోటీ చేశారు. ఆవిడకి 65,000 ఓట్లు వచ్చాయి. ఇక జనసేన అభ్యర్థిగా పంతం వెంకటేశ్వరరావు అంటే పంతం నానాజీ గారు పోటీ చేశారు. ఆయనకి 40,000 ఓట్లు వచ్చాయి. అంటే ఇక్కడ మనం ఈజీగా చెప్పొచ్చు టీడీపీని ఓడించడానికి కారణం ఏదైనా ఉన్నారంటే జనసేన అభ్యర్థి నానాజీ. అంటే 40,000 ఓట్లు ఎక్కడా కూడా గోదావరి జిల్లాలో వాళ్ళకు ఉన్నంత వరకు బలము, జనసేన పార్టీకి ఉన్నంత బలము ఎక్కడా కూడా తగ్గేది పెరిగేది మాత్రం ఎక్కడా కనిపించట్లేదు. జనసేన ఆ ఫ్లోని కంటిన్యూ చేసుకుంటూనే వెళ్తుంది. వాళ్ళ మెజార్టీని కంటిన్యూ చేసుకుంటూనే వెళ్తుంది. సో ఈ సీట్ని కూడా జనసేన ఆశిస్తుంది. పొత్తులో భాగంగా ఖచ్చితంగా మళ్ళీ పంతం నానాజీ పోటీ చేయబోతున్నారు. సో పంతం నానాజీ పోటీ చేస్తే మాత్రము టీడీపీ జనసేన కూటమి అభ్యర్థిగా పంతం నానాజీ విజయం సాధించే అవకాశం ఉంటుంది. మళ్ళీ ఇక్కడి నుంచి కన్నబాబు ఓడిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. కన్నబాబు కూడా కాపుకు సంబంధించిన నేత కాబట్టి సో ఎంత గ్యాప్ ఉన్నప్పటికీ కూడా కూటమి ఎఫెక్ట్ కన్నబాబుపై ఉంటుంది. మళ్ళీ ఆయనకి సీట్ ఇస్తారా లేదంటే రీప్లేస్మెంట్ చేస్తారా అనేది కూడా చూడాలి. సో ఏది ఏమైనప్పటికీ కాకినాడ రూరల్ నియోజకవర్గానికి సంబంధించి కాకినాడ రూరల్లో వైసీపీకి ఈసారి ఎదురుగాలి తగలబోతుంది అనేది మాత్రము ఖచ్చితంగా చెప్పవచ్చు. టీడీపీ జనసేన కూటమి వల్ల ఇక్కడ వైసీపీ ఓటమి పొందే అవకాశము 100% ఉందని 2019 రిజల్ట్స్ చూస్తే మనకు అర్థమవుతుంది. ఇక మరొక నియోజకవర్గము పెద్దాపురంకి సంబంధించి నిమ్మకాయల చినరాజప్ప పోటీ చేశారు. టీడీపీ అభ్యర్థిగా ఆయనకి 67,393 ఓట్లు వచ్చాయి. వైసీపీ అభ్యర్థిగా తోట వాణి పోటీ చేశారు. ఆవిడకి 63,366 ఓట్లు వచ్చాయి. జనసేన అభ్యర్థిగా తుమ్మల రామస్వామి పోటీ చేశారు. ఆయనకి 25,816 ఓట్లు వచ్చాయి. ఇక్కడ చూసుకుంటే జనసేన టీడీపీ కూటమికి కలిపి చూసుకున్నా కూడా 93,200 ఓట్లు వచ్చాయి. ఏదేమైనప్పటికీ ఇక్కడ చినరాజప్ప గెలుపొందారు దాదాపు 4,227 ఓట్ల మెజార్టీతో. సో చినరాజప్పకి కొంత ఎడ్జ్ ఉంది. ఎందుకంటే ఇక్కడ విజయం సాధించింది టీడీపీ కాబట్టి టీడీపీ జనసేన కూటమి కలుస్తుంది కాబట్టి మళ్ళీ ఖచ్చితంగా పెద్దాపురం కూటమి ఖాతాలోనే వేసుకోవాల్సిన పరిస్థితి కనబడుతుంది. కానీ ఇక్కడ తోట వానికి మాత్రం ఎలాంటి ప్రభావం చూపట్లేదు. 2019 ఎన్నికల్లో ప్రభావం చూపలేదు. 2024 ఎన్నికల్లో ప్రభావం చూసే పరిస్థితి కూడా కనపట్లేదు. కానీ ఇక్కడ తుమ్మల రామస్వామి ఎవరైతే ఉన్నారో అక్కడ ఉన్నటువంటి జనసేన ఓట్ బ్యాంక్ కూడా భారీగా ఇంక్రీజ్ అయినటువంటి నేపథ్యంలో ఈ ఓట్ పర్సంటేజ్ 25,000 నుంచి కాస్త దాదాపు 40,000 వరకు వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. సో ఈ సీటుని ఎవరికి ఇస్తారు అనే దానిపైన కూడా కొంత కన్ఫ్యూజన్ ఉంది. మళ్ళీ నిమ్మకాయల చినరాజప్పకి ఇస్తారా లేదంటే ఇక్కడ జనసేన కొంత సీటు కోరే పరిస్థితి ఉంది కాబట్టి జనసేనకి పొత్తులో భాగంగా కేటాయిస్తారనేది మాత్రం చూడాలి. ఏది ఏమైనప్పటికీ పెద్దాపురం మాత్రము మళ్ళీ కూటమికి వైపే వచ్చే అవకాశం ఉంది. అక్కడ కూటమే విజయం సాధించే పరిస్థితి కనబడుతుంది యాజ్ పర్ 2019 ఎలక్షన్ రిజల్ట్స్ చూస్తుంటే. ఇక మరొక నియోజకవర్గము అనపర్తి. అనపర్తికి సంబంధించి రామకృష్ణారెడ్డి పోటీ చేశారు టీడీపీ అభ్యర్థిగా. ఆయనకి 56,000 ఓట్లు వచ్చాయి. జనసేన అభ్యర్థిగా రేలంగి నాగేశ్వరరావు పోటీ చేశారు. ఆయనకి 12,842 ఓట్లు వచ్చాయి. వైసీపీ అభ్యర్థిగా డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి పోటీ చేశారు. ఆయనకి 1,11,771 ఓట్లు వచ్చాయి. అంటే ఇక్కడ జనసేన టీడీపీ కూటమి కలిపి చూసుకున్నా కూడా వచ్చినటువంటి ఓట్లు 69,406. వైసీపీ అభ్యర్థికి వచ్చినటువంటి ఓట్లు 1,11,770. అంటే దాదాపు 55,000 ఓట్ల మెజార్టీ వచ్చింది. అంటే మెజార్టీ సాధించినటువంటి నేతల్లో టాప్ 10 లిస్టులో కూడా సూర్యనారాయణ రెడ్డి ఉంటారు. ఎందుకంటే ఆయనకు వచ్చినటువంటి మెజార్టీ ఇంత ఎక్కువగా ఉంది. సో ఇక్కడ కూటమి ఎక్కడా ప్రభావం చూపట్లేదు. మళ్ళీ వైసీపీ అభ్యర్థి విజయం సాధిస్తారు అనపర్తికి సంబంధించి అనేది మాత్రము 2019 రిజల్ట్స్ మనకు అర్థమవుతున్నాయి. కానీ మళ్ళీ ఇక్కడ సూర్యనారాయణ రెడ్డి పోటీ చేయబోతున్నారు. కానీ ఇక్కడ ఎవరు కూటమి అభ్యర్థిగా ఎవరు ఉంటారనేది మాత్రము చెప్పలేని పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఇక్కడ జనసేన కూడా కొంత టికెట్ అడుగుతుంది. టీడీపీ నుంచి కూడా ప్రెజర్స్ పెరుగుతున్నాయి. అక్కడ టీడీపీ కూడా పోటీ చేయాలని చెప్పేసి భావిస్తున్నటువంటి నేపథ్యంలో ఎవరు పోటీ చేసినా కూడా ఇక్కడ వైసీపీ అభ్యర్థి గెలవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. 100% ఇక్కడ వైసీపీ విజయం సాధించే అవకాశాలు ఉన్నాయనేది మాత్రము ఈ రిజల్ట్స్ చూస్తుంటే మనకు అర్థమవుతుంది. ఇక మరొక నియోజకవర్గము కాకినాడ సిటీ. కాకినాడ సిటీకి సంబంధించి టీడీపీ అభ్యర్థిగా వనమాడి వెంకటేశ్వరరావు పోటీ చేశారు. ఆయనకి 60,000 వరకు మెజార్టీ 60,000 వరకు ఓట్లు వచ్చాయి. వైసీపీ అభ్యర్థిగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పోటీ చేశారు. ఇక్కడ జనసేన అభ్యర్థిగా ముఠా శశిధర్ పోటీ చేశారు. ముఠా శశిధర్కి 30,000 ఓట్లు వచ్చాయి. అంటే ఇక్కడ చూసుకుంటే ఈజీగా ఫ్యాక్టర్స్ మనకు అర్థమవుతుంది. టీడీపీ అభ్యర్థిని ఓడించింది, ఇక్కడ వైసీపీ అభ్యర్థిని గెలిపించింది ఎవరు ఉన్నారంటే
జనసేన పార్టీకి సంబంధించి వాళ్ళు డివైడ్ చేసినటువంటి ఓట్లు 30,000. సో వీళ్ళిద్దరు కలిసి 2019 ఎన్నికల్లో పోటీ చేసినట్టయితే వీళ్ళిద్దరికి వచ్చేటువంటి ఓట్లు దాదాపు 89,920 అంటే 90,000 వరకు ఓట్లు వచ్చాయి. అంటే చంద్రశేఖర్ రెడ్డిని ఈజీగా ఈ కూటమి ఓడించే పరిస్థితి కనపడుతుంది. 2019 ఎన్నికల్లో కానివ్వండి, ఇప్పుడు ఎన్నికల్లో కానివ్వండి, రేపు జరగబోయే ఎన్నికల్లో ఏది జరిగినా కూడా ఇక్కడ చంద్రశేఖర్ రెడ్డికి ఓటమి ఖాయం అనేది మాత్రము ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ మళ్ళీ చంద్రశేఖర్ రెడ్డి పోటీ చేయబోతున్నారు. కన్ఫామ్ కూడా చేశారు జగన్మోహన్ రెడ్డి టికెట్. ఈ నేపథ్యంలో కాకినాడ సిటీకి సంబంధించి ఎవరు పోటీ చేస్తారు కూటమి తరపున అనేది మాత్రం కొంత కన్ఫ్యూజన్ ఉంది. కాకినాడ సిటీకి సంబంధించి పవన్ కళ్యాణ్ కూడా ఈసారి పోటీ చేయబోతున్నారంటూ కూడా కొంత న్యూస్ వైరల్ అవుతున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే మాత్రము ఇక్కడ విజయం సాధించే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి. కానీ పవన్ కళ్యాణ్ ఇక్కడే పోటీ చేస్తారా, లేదంటే మళ్ళీ నియోజకవర్గాన్ని ఏమన్నా చేంజ్ చేసుకుంటారా అనేది మాత్రం చూడాలి. సో ఏది ఏమైనప్పటికీ ఇక్కడ జనసేన టీడీపీ కూటమి విజయం సాధిస్తుంది. వైసీపీ అభ్యర్థి ద్వారంపూడి మాత్రం ఈసారి ఓడిపోయే అవకాశాలు 100% ఉన్నాయనేది మాత్రం ఈ రిజల్ట్స్ చూస్తే మనకు అర్థమవుతుంది. ఇక మరొక నియోజకవర్గం రామచంద్రాపురం చాలా హాట్ నియోజకవర్గము. ఎందుకంటే గోదావరి జిల్లాలకు సంబంధించి ఎక్కువగా వినపడే పేరు రామచంద్రాపురం. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులు కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి కొంత క్యాస్ట్ ఈక్వేషన్స్ వల్ల కూడా ఎక్కువగా ఈ పేరు తరచూ న్యూస్లో వినిపిస్తూ ఉంటుంది. రామచంద్రాపురానికి సంబంధించి తోట త్రిమూర్తులు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆయనకి 70,197 ఓట్లు వచ్చాయి. వైసీపీ అభ్యర్థిగా వేణుగోపాలకృష్ణ చెల్లుబోయిన పోటీ చేశారు. ప్రస్తుతం ఆయన మంత్రిగా ఉన్నారు. ఇక జనసేన అభ్యర్థిగా చంద్రశేఖర్ పోలేటి పోటీ చేశారు. ఆయనకి కూడా 18,529. అంటే ఇక్కడ కూడా జనసేన పార్టీకి ఎక్కువ ఓట్లు వచ్చినాయనే చెప్పాలి. సో టీడీపీ జనసేన కూటమి కలిపి చూసుకుంటే వీళ్ళకి వచ్చినటువంటి ఓట్లు 87,000. వైసీపీ అభ్యర్థి వేణుగోపాలకృష్ణకు వచ్చినటువంటి ఓట్లు 75,000. అంటే కూటమి వల్ల ఇక్కడ కూడా వైసీపీ అభ్యర్థి ఓడిపోబోతున్నారు. కూటమి వల్ల వైసీపీ అభ్యర్థి ఈసారి ఖచ్చితంగా నష్టం జరిగే అవకాశం ఉంది. కానీ ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే తోట త్రిమూర్తులు ఇప్పుడు వైసీపీలో ఉన్నారు. ఆయన వైసీపీ ఎమ్మెల్సీగా ఉన్నారు కాబట్టి తోట త్రిమూర్తులకు ఉన్నటువంటి పర్సనల్ ఓట్ బ్యాంకు, ఆయన కమ్యూనిటీ ఓట్ బ్యాంకు కొంత వైసీపీకి టర్న్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ కూటమి తరపున ఎవరు పోటీ చేస్తారు అనేది కూడా ఒక సస్పెన్స్గా ఉండబోతుంది. ఎందుకంటే ఇక్కడ జనసేన పోటీ చేస్తే మాత్రము కొంత ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే క్యాస్ట్స్ పరంగా కానివ్వండి, కమ్యూనిటీ పరంగా కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి సామాజిక సమీకరణాల నేపథ్యంలో కానివ్వండి జనసేన పార్టీకి కొంత అడ్వాంటేజ్ ఉంటుంది. కాబట్టి ఈ సీట్ని జనసేన కోరితే మాత్రము ఇక్కడ వైసీపీ అభ్యర్థికి కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. కానీ ఇక్కడ వైసీపీ అభ్యర్థికి టికెట్ ఇచ్చే అవకాశం ఉంటుందా లేదా అనేది మాత్రము చూడాలి. ఎందుకంటే రామచంద్రాపురంకి సంబంధించి అప్పుడు టీడీపీ అభ్యర్థి ఎవరు లేరు. సో ఇక్కడ మళ్ళీ జనసేన అభ్యర్థిగానే పోటీ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైనప్పటికీ వైసీపీ ఇక్కడ విజయం సాధించే అవకాశం ఉంటుందనేది నా ఉద్దేశంలో చెప్పగలను. ఎందుకంటే కేవలం తోట త్రిమూర్తుల ఇంపాక్ట్ వైసీపీ పార్టీ పైన ఉంటుంది. కాబట్టి ఆ తోట త్రిమూర్తుల ఇంపాక్ట్ వల్ల మాత్రమే ఈ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు, ఎవరు గెలవరు అనేది మాత్రము మనకి 2019 రిజల్ట్స్ ప్రకారం చూసుకుంటే అర్థమవుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక మరొక నియోజకవర్గం ముమ్మిడివరానికి సంబంధించి ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా దాట్ల సుబ్బారావు పోటీ చేశారు. ఆయనకి 72,000 ఓట్లు వచ్చాయి. వైసీపీ అభ్యర్థిగా పొన్నాడ వెంకట సతీష్ పోటీ చేశారు. ఇక్కడ జనసేన అభ్యర్థిగా పితాని బాలకృష్ణ పోటీ చేశారు. పితాని బాలకృష్ణకి 33,000 ఓట్లు వచ్చాయి. వైసీపీ అభ్యర్థికి 78,000 ఓట్లు వచ్చాయి. ఇక్కడ టీడీపీ అభ్యర్థి బుచ్చిబాబుకి 72,000 ఓట్లు వచ్చాయి. అంటే టీడీపీ జనసేన కూటమి కలిపి చూసుకుంటే ఇక్కడ వచ్చినటువంటి ఓట్లు 106,309. అంటే ఇక్కడ కూడా జనసేన పార్టీ పీక్స్లో అంటే భారీగా ఓట్లు డివైడ్ చేయడంలో మాత్రము సక్సెస్ అయిందని చెప్పాలి. సో వీళ్ళిద్దరు కలిపి పోటీ చేస్తే మాత్రం ఇక్కడ వైసీపీ అభ్యర్థి పొన్నాడు సతీష్ ఓటమి 100కి 100% ఖాయం అనేది మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడ గతంలో వచ్చినటువంటి లీడ్ కూడా చాలా తక్కువ, కేవలం 5,547 ఓట్లు మాత్రమే వచ్చాయి. సో ఈ నేపథ్యంలో వీళ్ళిద్దరు కలిసి పోటీ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ పొన్నాడు సతీష్ ఖచ్చితంగా ఓడిపోతారు. కానీ ఈ సీటుని ముమ్మిడివరంని ఎవరు ఇస్తారు అనేది మాత్రము కొంత సస్పెన్స్ ఉంది. కూటమికి సంబంధించి మళ్ళీ ఇక్కడ పితాని బాలకృష్ణ పోటీ చేయాలని చెప్పేసి కూడా జనసేన ఆశిస్తున్నటువంటి నేపథ్యంలో పితాని బాలకృష్ణ పోటీ చేస్తే టీడీపీ క్యాడర్ ఎంతవరకు జనసేనకి సపోర్ట్ చేస్తుంది, టీడీపీ క్యాడర్ జనసేన అభ్యర్థిని గెలిపించడానికి ఎంతవరకు సపోర్ట్ చేస్తే అక్కడ విజయం సాధిస్తుంది అనేది మాత్రం చూడాలి. సో ఏదేమైనప్పటికీ ఇక్కడ కూటమి అభ్యర్థిగా ఎవరున్నప్పటికీ వాళ్ళు గెలిచే అవకాశాలు 100% ఉన్నాయనేది మాత్రము ఈ రిజల్ట్స్ చూస్తే మనకు అర్థమవుతుంది. ఇక మరొక నియోజకవర్గము, కీలక నియోజకవర్గము, గోదావరి జిల్లాలకు సంబంధించి అమలాపురానికి సంబంధించి ఇక్కడ వైసీపీ అభ్యర్థిగా పినిపే విశ్వరూప్ ఉన్నారు. ఆయన మంత్రిగా కూడా పనిచేశారు. ఆయనకి 72,000 ఓట్లు వచ్చాయి. టీడీపీ అభ్యర్థిగా అయినాబత్తుల ఆనందరావు ఉన్నారు. ఆయనకి 46,000 ఓట్లు వచ్చాయి. ఇక జనసేన అభ్యర్థి శెట్టివత్తుల రాజాబాబుకి 45,000 ఓట్లు వచ్చాయి. అంటే ఇక్కడ కంపేర్ చేసుకుంటే మాత్రము టీడీపీ జనసేన కూటమికి వచ్చినటువంటి ఓట్లు 91,000. అంటే ఇక్కడ
టీడీపీ ఓట్ బ్యాంక్‌ని 100కి 100% జనసేన పార్టీ చీల్చేసింది ఓట్లన్నీ. ఒకవేళ జనసేన మాత్రము టీడీపీకి సపోర్ట్ ఇచ్చినటువంటి దాదాపు 91,000 ఓట్లొచ్చాయి. కానీ ఒంటరిగా పోటీ చేయడం వల్ల దాదాపు 45,000 ఓట్లు రావడం అంటే అది చాలా తక్కువ అయితే కాదు. ఎందుకంటే గోదావరి జిల్లాలకు సంబంధించి అది కూడా దట్టు అమలాపురానికి సంబంధించి వీళ్ళు జనసేన పార్టీ ఈ రకంగా ఓట్‌ని డివైడ్ చేయడం అంటే ఖచ్చితంగా టీడీపీకి కొంత ఇబ్బందికర పరిస్థితి అనేది ఉంటుంది. సో, ఇప్పుడు కలిసి పోటీ చేస్తున్నారు కాబట్టి కూటమి ఇక్కడ విజయం సాధించే అవకాశం కనిపిస్తుంది కాబట్టి సో, మళ్ళీ మంత్రి విశ్వరూప్‌కి కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. ఖచ్చితంగా ఆయన ఓడిపోయే అవకాశాలు కూడా ఉంటాయనేది మాత్రము 100కి 100% మనం చెప్పొచ్చు. సో, ఇక్కడ కానీ జనసేన టీడీపీ కూటమి అభ్యర్థి ఎవరుంటారు? బొత్తుల రాజబాబే ఉంటారో లేదంటే టీడీపీ అభ్యర్థికి ఏమన్నా అవకాశం ఇస్తారనేది చూడాలి. కానీ ఇక్కడ జనసేన పార్టీ ఈ సీట్‌ని కోరబోతుంది కాబట్టి ఇక్కడ జనసేన పార్టీయే 90% పోటీ చేసే అవకాశాలుంటాయి. సో, జనసేన అభ్యర్థి పోటీ చేస్తే మాత్రము ఇక్కడ ఈజీ విన్‌గా చెప్పొచ్చు జనసేనకి. ఖచ్చితంగా జనసేనకి ఇక్కడ ఒక అవకాశం కూడా ఉండబోతుంది. ఇక్కడ పవన్ కళ్యాణ్ మళ్ళీ ఈసారి ఒకవేళ పోటీ చేసే నియోజకవర్గాల్లో కూడా అమలాపురం ఉందని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. సో, అమలాపురం వైపు కూడా పవన్ కళ్యాణ్ ఏమన్నా చూస్తారా అనేది మాత్రము కొంత సస్పెన్స్‌గా ఉంది. సో, ఏదైనప్పటికి కూడా ఈ ఓవరాల్‌గా ఈ ఎలక్షన్ రిజల్ట్స్ చూస్తుంటే మాత్రం ఇక్కడ వైసీపీ అభ్యర్థి ఓడిపోవడం ఖాయంగా కనిపిస్తుంది. జనసేన టీడీపీ కూటమి గెలవడం అనేది 100% పాసిబిలిటీస్ ఉన్నటువంటి నియోజకవర్గాల్లో అమలాపురం ఒకటి. ఇక మరొక నియోజకవర్గం రాజోలుకు సంబంధించి ఇక్కడ జనసేన పార్టీ గెలిచినటువంటి ఒకే ఒక్క నియోజకవర్గం 2019 ఎన్నికల్లో రాజోల్లో జనసేన అభ్యర్థిగా రాపాక వరప్రసాద్ ఉన్నారు. ఆయనకు వచ్చినటువంటి ఓట్లు 50,000. వైసీపీ అభ్యర్థిగా బొంతు రాజేశ్వరరావు ఉన్నారు. ఆయనకు వచ్చినటువంటి ఓట్లు 49,000. టీడీపీ అభ్యర్థిగా గొల్లపల్లి సూర్యారావు ఉన్నారు. ఆయనకు వచ్చినటువంటి ఓట్లు 44,000. అంటే రాపాక వరప్రసాద్ ప్రస్తుతం వైసీపీలో ఉన్నారు కాబట్టి ఈ ఇంపాక్ట్ ఎవరికి ఉంటుందనేది మాత్రము చెప్పలేము. కానీ టీడీపీ జనసేన కూటమికి వచ్చినటువంటి ఓట్లు 94,000 కాబట్టి రాపాక వరప్రసాద్ ప్లేస్లో ఎవరు అంటే ఆయనకి మళ్ళీ వైసీపీ టికెట్ ఇస్తుందా లేదా అనేది మాత్రం అక్కడ కొంత కన్ఫ్యూజన్ ఉంది. ఎందుకంటే ఇక్కడ బొంతు రాజేశ్వరరావు ఖచ్చితంగా నాకే టికెట్ ఇవ్వాలని చెప్పేసి ఆయన ఆశిస్తున్నారు. మరి రాపాక వరప్రసాద్ని ఎంపీగా పోటీ చేయాలని చెప్పేసి కూడా కొంత వైసీపీ ఆలోచిస్తున్నటువంటి నేపథ్యంలో ఎవరు పోటీ చేసినప్పటికీ ఇక్కడ ఖచ్చితంగా జనసేన సీటు ఇది 100% అనేది మాత్రం చెప్పొచ్చు. 2019 ఎన్నికల ప్రకారం చూసుకుంటే మళ్ళీ జనసేన కూడా ఈ సీట్ని మళ్ళీ వాళ్ళే పోటీ చేయాలని చెప్పేసి కూడా భావిస్తూ వస్తున్నారు రాజోలకు సంబంధించి. సో, ఇక్కడ రాజోల్లో ఎవరు పోటీ చేసినా కూడా వైసీపీ అభ్యర్థి ఓడిపోవడం ఖాయము. కానీ ఎంత మెజార్టీ వస్తుంది అనేది మాత్రం చూడాలి. ఎందుకంటే టీడీపీ జనసేన కూటమిలో ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఎక్కువ సపోర్ట్ పెరిగే అవకాశం ఉంటుంది జనసేన ఇంకొంచెం ఎక్కువ మెజార్టీ సాధించే అవకాశం ఉంటుంది కాబట్టి రాజోల్లో జనసేన కంచుకోట జనసేన జెండా ఎగరబోతుంది రాబోయే ఎన్నికల్లో మాత్రం అనేది ఈ రిజల్ట్స్ చూస్తే మనకు అర్థమవుతుంది. ఇక మరొక నియోజకవర్గము గన్నవరంకి సంబంధించి ఇక్కడ వైసీపీ అభ్యర్థిగా నేలపూడి స్టాలిన్ బాబు ఉన్నారు. ఆయనకి 45,166 ఓట్లు వచ్చాయి. వైసీపీ అభ్యర్థిగా చిట్టిబాబు కొండేటి ఉన్నారు. ఆయనకి 67,374 ఓట్లు వచ్చాయి. జనసేన అభ్యర్థి పాముల రాజేశ్వరి దేవికి కూడా 36,000 ఓట్లు వచ్చాయి. అంటే ఇక్కడ చూడండి జనసేన గోదావరి జిల్లాల్లో ఎంత బలంగా ఉందనేది ఈ రిజల్ట్స్ చూస్తుంటే మనకు అర్థమవుతుంది. టీడీపీ జనసేన కూటమి కలిసి పోటీ చేస్తే 81,000 ఓట్లు వచ్చాయి. సో, ఇక్కడ కూడా వైసీపీ అభ్యర్థి ఈజీగా ఓడిపోవడానికి ఇక్కడ 100% ఛాన్సెస్ ఉన్నాయి జనసేన వల్ల. జనసేన టీడీపీ ఇక్కడ కూడా కూటమి ఎక్కువ ప్రభావం చూపించబోతుంది. ఇక్కడ ఓట్ బ్యాంక్ని ఎక్కువగా డివైడ్ చేసింది. సో, జనసేన టీడీ కలిపి పోటీ చేయడం వల్ల ఇక్కడ చిట్టిబాబుకి కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉంటుంది. ఖచ్చితంగా ఆయన ఓటమికి కూడా అవకాశాలు ఉన్నాయి. సో, ఈ కూటమిలో భాగంగా ఇక్కడ ఎవరు పోటీ చేస్తారనేది మాత్రం కొంత సస్పెన్స్గా ఉంది. టీడీపీ పోటీ చేస్తుందా లేదంటే జనసేన పోటీ చేస్తుందా అనేది మాత్రము కొంత సస్పెన్స్గా ఉన్నటువంటి నేపథ్యంలో ఎవరు పోటీ చేసినా ఇద్దరికి కొంత అడ్వాంటేజ్ ఉంటుంది. వైసీపీ మాత్రము ఈజీగా ఓడిపోయే నియోజకవర్గాల్లో గన్నవరం ఉంటుంది. జనసేన టీడీపీ కూటమి గెలిచే నియోజకవర్గాల్లో గన్నవరం ఉంటుంది. సో, ఇక మరొక నియోజకవర్గం కొత్తపేటకు సంబంధించి టీడీపీ అభ్యర్థిగా బండారు సత్యానందరావు పోటీ చేశారు 2019 ఎన్నికల్లో. ఆయనకి 78,000 ఓట్లు వచ్చాయి. వైసీపీ అభ్యర్థిగా జగ్గిరెడ్డి పోటీ చేశారు. ఆయనకి 82,000 ఓట్లు వచ్చాయి. ఇక జనసేన అభ్యర్థిగా బండారు శ్రీనివాసరావు పోటీ చేశారు. ఆయనకి 35,000 ఓట్లు వచ్చాయి. సో, సేమ్ టు సేమ్ ఇక్కడ కూడా జనసేన టీడీపీ కలిసి పోటీ చేస్తే 1,14,000 ఓట్ల మెజార్టీ వచ్చింది. ఇక్కడ కూడా వైసీపీ అభ్యర్థి జగ్గిరెడ్డి ఓటమి చెందే పరిస్థితి కనబడుతుంది. సో, ఇక్కడ కూడా ఎవరు పోటీ చేస్తారనేది మాత్రం కొంత సస్పెన్స్గా ఉంది. కానీ
కొత్తపేట ఈసారి టీడీపీకి వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ బండారు శ్రీనివాసరావు టీడీపీకి సపోర్ట్ చేయాల్సిన పరిస్థితి కనబడుతుంది. సో ఈ సీట్లో మాత్రము జనసేన టీడీపీ కూడా విజయం సాధించబోతుంది అనేది మాత్రం 100% మనం చెప్పొచ్చు. ఎందుకంటే టీడీపీకి ఎక్కువ ఓట్లు వచ్చాయి 2019 ఎన్నికల్లో. సో జనసేన కూడా సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఆ మెజార్టీ ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తుంది. సో ఏది ఏమైనప్పటికీ గోదావరి జిల్లాలో కొత్తపేట నియోజకవర్గంలో ఖచ్చితంగా వైసీపీకి కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ వైసీపీ కూడా ఓడిపోయే అవకాశం ఉందనేది మాత్రము 100% ఈ రిజల్ట్స్ ప్రకారం మనం చెప్పొచ్చు. ఇక మరొక నియోజకవర్గం మండపేటకు సంబంధించి టీడీపీ అభ్యర్థిగా జోగేశ్వరరావు పోటీ చేసడానికి 78,000 ఓట్ల మెజార్టీ వచ్చింది. వైసీపీ అభ్యర్థిగా పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆయన మాజీ మంత్రి, ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు, ఆయనకి 67,000 ఓట్లు వచ్చాయి. ఇక జనసేన అభ్యర్థి లీలాకృష్ణకి కూడా 35,000 ఓట్ల మెజార్టీ వచ్చింది. సో ఇక్కడ మండపేట కూడా టీడీపీ కంచుకోట. టీడీపీ 2019 ఎన్నికల్లో అంత పెద్ద జగన్ వేవ్లో కూడా ఇక్కడ టీడీపీ అభ్యర్థి విజయం సాధించారు. ఇక్కడ వైసీపీ అభ్యర్థి ఓట్ బ్యాంక్ను ఎక్కువగా చీల్చింది మాత్రము జనసేన పార్టీ. జనసేన లీలాకృష్ణకి దాదాపు 35,000 ఓట్లు వచ్చాయి కాబట్టి ఇటు టీడీపీ నుంచి ఇటు వైసీపీ నుంచి ఓట్ బ్యాంక్ మొత్తం జనసేనకు ట్రాన్స్ఫర్ అయింది. సో టీడీపీ జనసేన కూటమిగా ఉన్నాయి కాబట్టి వీళ్ళకి 113,000 ఓట్ల మెజార్టీ వచ్చేది. అంటే ఇక్కడ జనసేన అభ్యర్థి టీడీపీ అభ్యర్థి జోగేశ్వరరావుకి ఆయన మెజార్టీ విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. సో ఖచ్చితంగా మండపేట ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే కాబట్టి ఆయనకే మళ్ళీ తిరిగి అవకాశం ఇవ్వబోతున్నారు. టీడీపీ ఎమ్మెల్యేగా ఆయనే మళ్ళీ అక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు. సో ఈ ఈక్వేషన్స్ ప్రకారం చూసుకుంటే ఇక్కడ మళ్ళీ పిల్లి సుభాష్ చంద్రబోస్ ఓడిపోబోతున్నారు. అక్కడ వేరే అభ్యర్థిని రీప్లేస్ చేయాలని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి భావిస్తున్న నేపథ్యంలో ఎవరిని రీప్లేస్ చేసినా కూడా కూటమి ప్రభావం వైసీపీ అభ్యర్థి పైన గట్టిగా ఉంటుంది. వైసీపీ అభ్యర్థి ఓడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయనేది మాత్రము మండపేట నియోజకవర్గానికి చూసుకుంటే మనకు అర్థమవుతుంది. ఇక మరొక నియోజకవర్గం రాజానగరానికి సంబంధించి ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా పెందుర్తి వెంకటేష్ పోటీ చేశారు. ఆయనకి 50,000 ఓట్లు వచ్చాయి. ఇక్కడ జక్కంపూడి రాజా చాలా కీ పర్సన్, ఆయనకి 90,000 ఓట్లు వచ్చాయి. జనసేన అభ్యర్థి రాయపురెడ్డి ప్రసాద్కి 20,000 ఓట్లు వచ్చాయి. అంటే ఇక్కడ టీడీపీ జనసేన కూటమి కలిపి చూసుకున్నా కూడా 71,000 ఓట్లు మాత్రమే వచ్చాయి. కానీ జక్కంపూడి రాజాకి మాత్రం 40,000 ఓట్లు వచ్చాయి. ఎక్కడా కూడా రాజానగరానికి సంబంధించి జక్కంపూడి రాజాని ఓడించడానికి కూటమి దగ్గర ఎలాంటి సన్నాహాలు అస్త్రాలు లేవనేది ఈ రిజల్ట్స్ చూస్తే మనకు అర్థమవుతుంది. సో మళ్ళీ 2019 ఎన్నికల్లో ఎవరైతే వైసీపీ అభ్యర్థిగా రాజా పోటీ చేశారో రేపు జరగబోయే ఎన్నికల్లో కూడా మళ్ళీ అక్కడ అభ్యర్థిగా రాజానే ఉండబోతున్నారు, జక్కంపూడి రాజా. సో ఆయనకే మళ్ళీ అవకాశం ఇవ్వబోతున్నారు జగన్మోహన్ రెడ్డి. కూటమి తరపున ఎవరున్నప్పటికీ కూడా మళ్ళీ అక్కడ జక్కంపూడి రాజానే విజయం సాధించబోతున్నారు అనేది మాత్రము ఈ రిజల్ట్స్ చూస్తే మనకు అర్థమవుతుంది. మళ్ళీ గోదావరి జిల్లాలకు సంబంధించి జనసేన ప్రభావం ఎంత ఉన్నా కూడా ఇక్కడ మళ్ళీ జక్కంపూడి రాజా విజయం సాధించే అవకాశము 100కి 100% ఉందనేది మాత్రము ఈ రిజల్ట్స్ చూస్తే మనకు అర్థమవుతుంది. ఇక మరొక నియోజకవర్గము రాజమండ్రి సిటీకి సంబంధించి ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా ఆదిరెడ్డి భవానీ ఉన్నారు, ఆవిడకి 83,000 ఓట్లు వచ్చాయి. వైసీపీ అభ్యర్థిగా సూర్యప్రకాష్ రావు ఉన్నారు, ఆయనకి 53,000 ఓట్లు వచ్చాయి. జనసేన అభ్యర్థిగా సత్యనారాయణ ఉన్నారు, ఆయనకి 23,000 ఓట్లు వచ్చాయి. అంటే టీడీపీ గెలిచినటువంటి తక్కువ సీట్లలో రాజమండ్రి కూడా ఒకటి. రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్ 2 నియోజకవర్గాలు టీడీపీ విజయం సాధించింది. సో ఇక్కడ జనసేన కూడా ఎక్కువ ఓట్లని చీల్చిందని చెప్పాలి. వాళ్ళకు కూడా 23,000 ఓట్లు వచ్చాయి. అంటే ఇక్కడ జనసేన టీడీపీ కూటమిలో ఉన్నాయి కాబట్టి ఈసారి టీడీపీ అభ్యర్థి విజయం సాధించడానికి ఈజీ విన్ అనేది కూడా ఇక్కడ చెప్పొచ్చు. కానీ ఇక్కడ ఈ సీట్ని జనసేన కోరుతున్నటువంటి నేపథ్యంలో ఇది జనసేనకి ఇస్తారా లేదా అనేది కూడా కొంత సస్పెన్స్ ఉంది. ఎందుకంటే టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే కాబట్టి సిట్టింగ్ ఎమ్మెల్యేని మార్చి మరి జనసేనకు అవకాశం అనేది ఇవ్వడం అనేది కొంత ఇబ్బందికరం కాబట్టి సో ఖచ్చితంగా ఇది మళ్ళీ టీడీపీ పోటీ చేస్తే మాత్రము 100కి 100% విన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ జనసేన పోటీ చేస్తే మాత్రము విజయం పైన కొంత సస్పెన్స్ ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే మిక్స్డ్ రియాక్షన్ ఉంది కాబట్టి ఇక్కడ జనసేనకు సీట్ ఇస్తే మాత్రం కొంత గెలుపుమై మాత్రం కొంత దాగుడు మూతలు ఆడే పరిస్థితి కనబడుతుంది. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఇక్కడ రిజల్ట్స్ ప్రకారం చూసుకుంటే జనసేన టీడీపీ అభ్యర్థి ఖచ్చితంగా ఇక్కడ విజయం సాధించబోతున్నారు అనేది మాత్రము నో డౌట్. ఇక్కడ వైసీపీకి మాత్రం గట్టి షాక్ తగలనుంది. ఇక మరొక నియోజకవర్గము రాజమండ్రి రూరల్. గోరంట్ల బుచ్చయ్య చౌదరి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు, ఆయనకి 74,000 ఓట్లు వచ్చాయి. వైసీపీ అభ్యర్థిగా ఆకుల వీర్రాజు పోటీ చేశారు, ఆయనకి 63,000 ఓట్లు వచ్చాయి. జనసేన అభ్యర్థిగా కందుల దుర్గేష్ పోటీ చేశారు, 42,000 ఓట్లు వచ్చాయి. సో ఇక్కడ గోరంట్ల బుచ్చయ్య చౌదరికి 10,000 మెజార్టీతో ఆయన విజయం సాధించారు. ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు, సీనియర్ లీడర్. సో కందుల దుర్గేష్ జనసేన అభ్యర్థి, చాలా ఇంపార్టెంట్ జనసేన పార్టీకి సంబంధించినటువంటి నేతల్లో కందుల దుర్గేష్ ఒకరు. సో ఇక్కడ ఆయనకు వచ్చినటువంటి మెజార్టీ కూడా చాలా ఎక్కువ మెజార్టీ, చాలా టాప్. ఎందుకంటే టీడీపీ నుంచి కానివ్వండి, జనసేన నుంచి కానివ్వండి, వైసీపీ నుంచి కానివ్వండి ఎక్కువ ఓట్లను గ్రాప్ చేయడంలో కందుల దుర్గేష్ సక్సెస్ అయ్యారని చెప్పాలి. సో టీడీపీ జనసేన కూటమిలో ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా కూడా కూటమి అభ్యర్థి 100కి 100% విజయం సాధించే అవకాశం ఉంది. కానీ ఎవరు
ఎవరు పోటీ చేస్తారు కూటమి తరపున? జనసేన నుంచి కందుల దుర్గేష్ పోటీ చేస్తారా? లేదంటే బుచ్చే చౌదరి పోటీ చేస్తారా? అనేది మాత్రము సస్పెన్స్‌గా ఉంది. కానీ ఇక్కడ కందుల దుర్గేష్‌కి టికెట్ ఇస్తారంటూ కూడా చెప్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో కందుల దుర్గేష్ పోటీ చేస్తే మాత్రము విజయం సాధించేందుకు కొంత అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి. కానీ బుచ్చే చౌదరి పోటీ చేసినా కూడా వాటికి ఇంకా ఎక్కువ మెజారిటీ పొందే అవకాశం ఉంది. కానీ బుచ్చే చౌదరిని కూడా రీప్లేస్ చేయాలని చెప్పేసి కూడా ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. బుచ్చే చౌదరిని ఎంపీగా పంపిస్తారా? లేదంటే రాజ్యసభకు పంపించాలి. ఇలా కొత్తగా రూమర్స్ వస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేను మార్చి మరీ జనసేన అభ్యర్థికి టికెట్ ఇస్తారనేది మాత్రం చూడాలి. సో ఏది ఏమైనప్పటికీ జనసేన టీడీపీ కూటమి మళ్ళీ రాజమండ్రి రూరల్‌లో విజయం సాధించబోతుంది. ఇది 100కి 100% నిజం. ఇక మరొక నియోజకవర్గం జగ్గంపేట. ఇక్కడ జగ్గంపేటలో జనసేన అభ్యర్థిగా పంతంశెట్టి సూర్యచంద్ర పోటీ చేశారు. ఆయనకి 10,000 ఓట్లు వచ్చాయి. టీడీపీ అభ్యర్థిగా జ్యోతుల నెహ్రూ పోటీ చేశారు. ఇక్కడ 70,000 ఓట్లు వచ్చాయి. వైసీపీ అభ్యర్థిగా జ్యోతుల చంటిబాబు పోటీ చేశారు. ఇక్కడ 93,496 ఓట్లు వచ్చాయి. అంటే ఇక్కడ చంటిబాబుకి ఈసారి టికెట్ లేదు అంటూ కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో ఆయన టీడీపీలో ఆయన జనసేనలో చేరబోతున్నారంటూ కూడా చెప్తూ వస్తున్నారు. కానీ ఇక్కడ జనసేనలో చేరితే మాత్రము ఈ టికెట్‌పై పోటాపోటీ ఉండే అవకాశం కనిపిస్తుంది. సో ఎవరైనా సరే టీడీపీ జనసేన కూటమైనా కానివ్వండి, ఇక్కడ వైసీపీ అభ్యర్థి కానివ్వండి, చంటిబాబు రీప్లేస్‌మెంట్‌గా కొత్త అభ్యర్థిని అప్పగించారు కాబట్టి ఇక్కడ కూటమి అభ్యర్థే మళ్ళీ విజయం సాధించే అవకాశం కనపడుతుంది. ఎందుకంటే ఇక్కడ నియోజకవర్గాల వారీగా చూసుకుంటే అక్కడ వ్యక్తుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. పార్టీల ప్రభావం కంటే వ్యక్తుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. సామాజిక ప్రభావం ఎక్కువ ఉంటుంది. క్యాస్ట్ ఈక్వేషన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి సో అక్కడ వ్యక్తుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి జ్యోతుల చంటిబాబు జనసేనలో చేరుతున్నారు కాబట్టి సో వీళ్ళిద్దరికి సంబంధించి కూడా ఇక్కడ టీడీపీ జనసేన కూటమి 100% విజయం సాధించే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ వైసీపీ అభ్యర్థికి కూడా ఎక్కువ ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయనేది కూడా చెప్పాలి. వైసీపీ అభ్యర్థికి కొంత ఓటు శాతం తగ్గినప్పటికీ కూడా కొంత టఫ్ కాంపిటీషన్ ఇచ్చే నియోజకవర్గంగా మాత్రము జగ్గంపేట ఉండబోతుంది. కానీ ఇక్కడ ఎవరు పోటీ చేస్తారనేది మాత్రము కొంత సస్పెన్స్గా ఉంది. ఓవరాల్గా గోదావరి జిల్లాలకు సంబంధించి ఎక్కడ చూసినా కూడా జనసేన ప్రభావం అధికంగా ఉండడంతో వైసీపీ అభ్యర్థులు ఈసారి కొంత కష్టకాలంగా ఉండే పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే దాదాపు గోదావరి జిల్లాకు సంబంధించి ఎక్కువగా టీడీపీ ఓట్ బ్యాంకు భారీగా చీల్చడంలో జనసేన పార్టీ సక్సెస్ అయింది. జనసేన పార్టీ లేకపోతే మాత్రం గోదావరి జిల్లాలో టీడీపీ గెలవటము 100కి 100% అసాధ్యం. ఎందుకంటే ఇప్పుడు ఈ రిజల్ట్స్ మొత్తం మనం చూసాము. ఎంత ఓట్ పర్సంటేజ్ని జనసేన పార్టీ చీల్చింది, ఎంత ఓట్ బ్యాంక్ని వాళ్ళు గ్రాప్ చేశారనేది మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే 2019 ఎన్నికల్లో సింగిల్గా పోటీ చేసి ఒక్క సీటే గెలిచినప్పటికీ లార్జెస్ట్ పార్టీగా తక్కువ ఓట్లు సంపాదించినా కూడా గోదావరి జిల్లాలో 1వ స్థానంలో, 2వ స్థానంలో, 3వ స్థానంలో నిలిచినటువంటి నియోజకవర్గాలు చాలా ఉన్నాయి. అటు వైసీపీ అభ్యర్థికి, టీడీపీ అభ్యర్థికి కాంపిటీషన్ ఇచ్చినటువంటి అభ్యర్థులు కూడా చాలామంది ఉన్నారు. సో ఖచ్చితంగా ఇక్కడ జనసేన లేకపోతే మాత్రము టీడీపీ గెలిచే పరిస్థితి చాలా అంటే చాలా తక్కువ నియోజకవర్గాల్లో మాత్రమే ఉంటుంది. కానీ జనసేన సపోర్ట్తో ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఎక్కువ మంది జనసేన అభ్యర్థులు పోటీ చేయాలని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ భావిస్తూ వస్తున్నారు. సో ఏది ఏమైనప్పటికీ గోదావరి జిల్లాలో మాత్రము ఇక్కడ జనసేన పార్టీ విజయం సాధించే అవకాశం ఎక్కువగా ఉంది. వైసీపీకి మాత్రం గట్టి షాక్ తగిలే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానివ్వండి, సిట్టింగ్ మంత్రులు కానివ్వండి ఈసారి ఓడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనేది మాత్రము ఈ రిజల్ట్స్ చూస్తే మనకు అర్థమవుతుంది.